జై శ్రీరామ్. నా పేరు చొక్కా శ్రీనివాసరావు. మాది సుబ్బపేట గ్రామం, ఉప్పాడ దగ్గర, ఉప్పాడ కొత్తపల్లి సుబ్బపేట గ్రామం. మాకు అంటే కాకినాడ నుంచి వచ్చే ఉప్పాడకు వచ్చే దారిలోని సుబ్బపేట ఒక గ్రామం ఉంది. ఆ సుబ్బపేట గ్రామం దగ్గర ఎంటర్ అవ్వడానికి ముందు ఒక గ్రామ జాతర గుడి అంటూ ఉన్నాయి. అవి ఏంటంటే మా ఊరికి పొలిమేరకి గుడులు అని చెప్పేసండి. ఆ పొలిమేరకి దగ్గర ఎందుకు పెడతారంటే గ్రామ దేవతలు ఎప్పుడు పొలిమేర దగ్గరే ఉంటాయి. దేనికంటే పొలిమేరలోకి బయట నుంచి వచ్చే దుష్ట శక్తులు కానీ ఏమైనా చెడులు కానీ ఏమైనా వాతావరణం అంటే ఎఫెక్ట్ కలగకుండా, అదే సముద్రం కూడా ఉద్భవించినప్పుడు కూడా ముందుకు రానివ్వకుండా మా ఊర్లో ఉన్న గ్రామ దేవతలు మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి. మా ఊర్లో ఉండే గ్రామ దేవతల పేర్లు: ఒకరు కాశీ అమ్మవారు, తర్వాత భాగీరథ అమ్మవారు, తర్వాత బంగారమ్మవారు, అలాగే వరిచిట్టు అమ్మవారు, తర్వాత దుర్గాలమ్మ గుడి అని చెప్పేసి ఒక అమ్మవారు. వీళ్ళ ఐదుగురు ఇంకా ఎక్కువే ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామ దేవతలు ఉన్న వాళ్ళ కోసం చెబుతున్నాను. వీళ్ళు ఎప్పుడు మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడుతూ ఉంటుంటారు. అలాగే మా గ్రామంలో వెలిసిన ఈ గ్రామ దేవతలకి ప్రతి ఏటా వాళ్ళకి ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటూ ఉంటాం. మత్స్యకారులు మేము కాబట్టి మత్స్యకారులకు సంబంధించి ఇప్పుడు గంగమ్మ తల్లిని సాక్షిగా చూసుకొని ఈ సంబరాలు చాలా ఘనంగా ఊరేగింపు చేసి బంగారం సంబరాలు అయితే ఇంచుమించు 9 రోజులు, 10 రోజులు, 11 రోజులు చేసే రోజులు కూడా ఉన్నాయి. కాశమ్మవారి సంబరం కూడా చాలా ఘనంగా జరుగుతాం. భాగీరథమ్మ సంబరం కూడా అవి కూడా ఘనంగానే జరుగుతాయి. మా ఊళ్ళో మేము ఇలా ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి మాకంటూ చెడు దుష్ట శక్తులు కానీ మా ఊళ్ళో ప్రవేశించకుండా మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంటాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కొత్త అమావాస్య అనే రోజుని మేము ఎంతో ఘనంగా ఆ సంబరాన్ని మేము జరుపుకుంటాం. అది మేమే కాదు, మా సముద్ర తీర ప్రాంతాల్లోని ఎక్కడ అంటే మన భారతదేశంలోని ప్రతి చోట కొత్త అమావాస్యకి ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉంది. ఆ రోజుని ఎంతంటే కనులు చూడడానికి కనువిందులు కూడా సరిపోవు, అంత ఘనంగా చేసుకుంటాం. తర్వాత మేము వేటలో వేసి నైవేద్యం సమర్పించుకొని ఆ సంబరాన్ని జరుపుకుంటాం.